కాత్యాయని దుర్గాదేవి నవదుర్గల్లో 6వ అవతారం. నవరాత్రుల్లో 6వ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు. ఇది క్రీస్తుపూర్వము 2వ శతాబ్దంలో రాశారు. యజుర్వేదంలోని త్రైతీయ అరణ్యకలో మొట్టమొదటే ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కంద పురాణం ప్రకారము సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశమంతటా పూజిస్తారు. మార్కండేయ పురాణం, దేవీ భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావిస్తూ ఒడిషా ప్రదేశం జగన్నాథునికి కాత్యాయనీదేవికి పీట వంటిది అని వివరించారు. హిందూ శాస్త్రాలు, యోగ తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీదేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. ధ్యాన శ్లోకం. చంద్రహాసోజ్వలకరా సాధూలవర వాహన కాత్యాయని శువం దద్యా దేవి దానవఘాతిని. చంద్రహాసోజ్వలకరా శార్దూలవర వాహన కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని. కాత్యాయని హిందూ దేవత మహాదేవి యొక్క ఒక రూపం. ఆమెను నిరంకుశ అసురుడు మహిషుడిని సంహరించిన దేవతగా పూజిస్తారు. ఆమె నవదుర్గలలో 6వది. వామన పురాణం ప్రకారం అసురుడైన మహిషాసురుడిపై దేవతల కోపం శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైనప్పుడు ఆమె వారి శక్తుల కలయిక నుండి సృష్టించబడింది. కాత్యాయన ఋషి ఆశ్రమంలో కిరణాలు స్ఫటికీకరించబడ్డాయి. అతను దానికి సరైన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి ఆమెను కాత్యాయని లేదా కాత్యాయన కుమార్తె అని కూడా పిలుస్తారు. కాళికా పురాణం వంటి ఇతర గ్రంథాలలో ఆమెను మొదట పూజించినది ఋషి కాత్యాయన అని ప్రస్తావించబడింది. అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. 2 సందర్భాల్లోనూ ఆమె దుర్గాదేవి యొక్క ప్రదర్శన లేదా దర్శనం మరియు నవరాత్రి పండుగ 6వ రోజున పూజిస్తారు. వామన పురాణం ఆమె సృష్టి యొక్క పురాణాన్ని చాలా వివరంగా ప్రస్తావించింది. దేవతలు తమ కష్టాల్లో విష్ణువును వెతికినప్పుడు ఆయన మరియు అతని ఆజ్ఞ మేరకు శివుడు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు వారి కళ్ళ నుండి మరియు ముఖాల నుండి అలాంటి జ్వాలలను విడుదల చేశారు. దాని నుండి కాత్యాయని ప్రత్యక్షమైంది. 1000 సూర్యుల వలె ప్రకాశించేది. 3 కళ్ళు, నల్లటి జుట్టు మరియు 18 చేతులు. శివుడు ఆమెకు తన త్రిశూలాన్ని, విష్ణువును సుదర్శన చక్రం లేదా చక్రం, వరుణుడు శంఖము, అగ్ని ఒక బాణము, వాయు ఒక విల్లు, సూర్యుడు బాణాలతో నిండిన అంబుల పొది, ఇంద్రుడు ఒక పిడుగు, కుబేరుడు ఒక గద, బ్రహ్మ ఒక జపమాల మరియు నీటి కుండ, కాళం ఒక కవచం మరియు కత్తి, విశ్వకర్మ ఒక యుద్ధగొడ్డలి మరియు ఇతర ఆయుధాలను ఇచ్చాడు. ఈ విధంగా దేవతలచే ఆయుధాలు ధరించి పూజింపబడిన కాత్యాయని మైసూరు కొండలకు వెళ్ళింది. అక్కడ అసురులు ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధులై ఆమెను వారి రాజు మహిషాసురుడికి వర్ణించారు. అతను ఆమెను కోరుకునేవాడు. ఆమెను పొందాలని కోరుతూ ఆమె అతనికి యుద్ధంలో గెలవాలని చెప్పింది.
అతను మహిష రూపాన్ని అంటే ఎద్దును ధరించి పోరాడాడు. చివరికి దుర్గ తన సింహం నుండి దిగి ఎద్దు రూపంలో ఉన్న మహిషుడి వీపుపైకి దూకి తన లేత పాదాలతో అతని తలపై భయంకరమైన శక్తితో కొట్టింది. అతను తెలివి తక్కువగా నేలపై పడిపోయాడు. అప్పుడు ఆమె తన కత్తితో అతని తలను నరికి వేసింది మరియు ఇక నుండి మహిషాసురుడిని చంపిన మహిషాసురమర్దిని అని పిలువబడింది. ఈ పురాణం వరాహ పురాణం మరియు శక్తివాదం యొక్క శాస్త్రీయ గ్రంథం. దేవీ భాగవత పురాణంలో కూడా ప్రస్తావించబడింది.